సో, నిన్న మొన్న నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ పెట్టిన దాని ప్రకారం మీరు రెగ్యులర్‌గా చూస్తూ ఉంటే ఆల్రెడీ 20,000 బొక్క పడ్డాయి. నిన్న మొన్న కలిపి. సో, కాబట్టి అన్నీ మూసుకొని బయింగ్ నుంచి సెల్లింగ్‌కొచ్చేసిన. సో, ప్రెజెంట్ అయితే పొజిషన్ స్ట్రాటజీలో +307 రన్ అయితుంది. సో, ఇదే స్ట్రాటజీ నేను మెయింటైన్ చేస్తే నిఫ్టీ ఎక్స్‌పైరీ అంటే మనకి నిఫ్టీ ఎక్స్‌పైరీ ట్యూస్‌డే రోజు ఉంది. ఇవాళ ఫ్రైడే. మాక్సిమం ప్రాఫిట్ 3033 రూపీస్. మాక్సిమం లాస్ వస్తే ఒకవేళ -4446 వస్తది. మాక్సిమం లాస్ వరకు కూడా మనం ఎలా ఉంచాం కాబట్టి కింద మీరు చూస్తే ఇక్కడ స్టాప్ లాస్ అనేది 1500 పెట్టేసిన. టార్గెట్ మెల్లగా మోడిఫై చేద్దాం తర్వాత, ఇప్పుడు అంత రిక్వైర్మెంట్ లేదు. సో, ఇక్కడ ఏం సెల్ చేసిన కింద -75 అని కనబడుతుందా ఈ ఏరియాలో. సో, 25,150 సిఈ సెల్ చేసిన. సిఈ సెల్ అని అంటే పుట్ బై చేసిన అన్నట్టు. పుట్ బై అంటే ఏంది, ఆ పర్టికులర్ లెవెల్ దాటి పైకి పోదు అన్నట్టు కదా మీనింగ్. సో, నేను అనుకున్న దాని ప్రకారం ఏంది 25,150 సిఈ అయితే క్రాస్ అవ్వదు అని నేను అనుకున్నా కాబట్టి ఈ సిఈని సెల్ చేసిన. నాక్డ్ సెల్లింగ్ అయితే నాకు దగ్గర దగ్గర 2 లక్షలు, లక్షనేమో అడుగుతుంది. కాబట్టి ఏం చేస్తాం, దూరంగా వెళ్ళి కొంచెం ఇంకొక సిఈ బై చేస్తాం. సో, 150 సిఈ సెల్ చేసిన. ఇంకొంచెం పైకి వెళ్ళి 250 సిఈ బై చేసిన. బై చేసే వరకు నన్ను అడిగిన మార్జిన్ ఇక్కడ కింద ఎస్టిమేటెడ్ మార్జిన్ ఉందా 47,000 అడిగింది. అది ఒకవేళ బై చేయలేదనుకో మనకి రేట్ వాసిపోతుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తే ఇక్కడ నిఫ్టీకి వెళ్ళిన చార్ట్ క్రియేట్ స్ట్రాటజీ. సో, 150 సిఈ సెల్ చేద్దామని చూస్తున్నా. ఎంత అడుగుతుంది, 1,90,000, 96,000. అదే నేను కొంచెం దూరంగా వెళ్ళి ఇంకొకటి బై చేసిండనుకో, బై చేసిండనుకో అప్పుడు 1,00,000 నుంచి 46,000కి వస్తుంది. అలాగే మీ ప్రాఫిట్ అనేది కూడా తగ్గిపోతాయి. ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది, 27 ఉంది, లాస్ -4 ఉంది. ఒకవేళ ఇది తీసేసినాం అనుకో ప్రాఫిట్ ఎంత 27 నుంచి 49కి వచ్చింది. అంటే ప్రాఫిట్ పెరిగింది, లాస్ మాత్రం అన్లిమిటెడ్ అని చూడండి. సో, ఒక పొజిషన్ ఇంకోటి హెడ్జింగ్లో తీసుకోవడం చాలా మంచిది. సో, ఇది 1 అవర్ క్యాండిల్లో నేను పెట్టుకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. కావాలంటే మీరు మండే కోసం మీరు డ్రా చేసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కిందికి పోదామని చూసింది. ఈడు పోయి సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. నేనేమనుకున్నా ఇక్కడ ఓపెన్ అయింది కదా, కిందికి వెళ్ళి ఈ లెవెల్ని టచ్ అయితే 25,000 యొక్క పీఈ సెల్ చేద్దామని అనుకున్నా. 25,000 పీఈ సెల్ అంటే కాల్ బై అన్నట్టు. సో, చేద్దామని చూసిన. ఇది ఇడికి పోకుండా ఇక్కడికి వెళ్ళింది కాబట్టి 25,124 కదా. సో, 150 సిఈ సెల్ చేసినాక అంత సింపుల్. సో, ఎంత కాంప్లికేట్ ఏమి ఉండదు. ఆప్షన్ సెల్లింగ్ కొంచెం బాగానే ఉంటుంది. ఇందామని అయితే ట్రై చేయకండి, ప్రీమియం ఒక దొరుకుతుంది అని చెప్పి కొంచెం అవుట్ అవుదామని ట్రై చేయండి స్టార్టింగ్. నేను కూడా స్టార్టింగ్, సో అవుట్ అవుదామని ట్రై చేస్తాం. ప్రశాంతంగా బై నుంచి సెల్లింగ్ వచ్చేసి మనీ అని చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ అప్డేట్స్. బాయ్.